హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను మీ చార్మి. అమ్మయ్య ఎట్టకేలకు ఈ మధ్య మళ్ళీ ఫామ్లోకి వచ్చింది రోజా అనుకోవచ్చు. ఇక నగరిలో ఓడిపోయిన తర్వాత మాట్లాడదేమో అనుకున్నాం కానీ సరే, ఇక అంటే జగన్ అన్న పేరు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రోజా మాట్లాడుతుంది కాబట్టి ఇక లడ్డు వివాదానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఇది అలవాటే అని అతను చెప్పిన ఎగ్జాక్ట్ మాటలు చెప్తున్నా. చంద్రబాబు నాయుడికి ఇది అలవాటే, ఎప్పుడైనా తనపైన తప్పు వస్తుంది, తనపైన ఏదైనా తప్పుడు ప్రచారం జరిగినా లేకపోతే తనపైన ఏమైనా ప్రచారం జరుగుతుంది అనుకోండి, దాన్ని తిప్పేయడానికి జగన్మోహన్ రెడ్డి పైన ఏదో ఒకటి అనడం, అప్పుడు అందరూ ప్రజలు కూడా ఇటువైపు వెళ్తారు కదా. ఇక పవన్ కళ్యాణ్ అయితే దీనికి సంబంధించి ఆయన ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష అని చేస్తున్నారో అది కూడా పెద్దగా ఆయనకు తప్పించి ఇంకెవరికి ప్రయోజనం ఉండదని, లడ్డు వివాదానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పేసి, సీఎంలకు ఎలాంటి సంబంధం ఉండదు అని నారా లోకేష్ ఆల్రెడీ చెప్పినప్పుడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు బయటకు వస్తుంది అంటే ఆయన్నే వెళ్ళి అన్ని చేశారని మీరు అంటున్నారు కదా, మరి మీరే సంబంధం లేదంటారో మళ్ళీ మీరే అంటారు, అంటే మీకే ఏం మాట్లాడుతున్నారో మీకే క్లారిటీ లేదు అంటూ రోజా చెప్పిన మాటలకు సంబంధించి అయితే సోషల్ మీడియా తన మాటలు అయితే వైరల్గా మారి. ఇక అక్కడే మనకి టీటీడీకి సంబంధించిన ప్రొడక్షన్ అంటే ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేసిన తర్వాత అంటే దానికి సంబంధించిన ఏదైతే లడ్డూలకు సంబంధించి అన్ని ఒక్కొక్క లెవెల్లో కొంతమంది ఉంటారనమాట. ఫస్ట్ దానికి సంబంధించిన నాణ్యత ఎలా ఉంది ఏంటి అనేది అంతా టెండర్లు వేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క స్టేజ్ డివిజన్స్ ఉంటాయి. అందులో ఒక డివిజన్కి సంబంధించిన ఆవిడ తను బయటకు వచ్చి మాట్లాడుతూ అసలు నిజానికి ఇందులో ఏదో అనగానే ఎక్కడి నుంచో తీసుకొచ్చి చేసేయడం కాదు, చాలా మంది అఫీషియల్స్ ఉంటారని, అదేవిధంగా నాకైతే ఎక్కువగా దీనిపైన అవగాహన లేదు, కానీ ఏదైతే ప్రచారం జరుగుతుందో అఫీషియల్ జంతు నూనె కలిపారు ఏంటి వీటి రిపోర్ట్స్కి సంబంధించి నేను 2019 నుంచి 2021 వరకు నేను దీంట్లోనే ఉన్నాను. మరి 3 సంవత్సరాలకు సంబంధించి నేనైతే మొన్నటి వరకు కూడా ఇంకా ఇందులోనే ఉన్నాను అనుకోవచ్చు, ఇప్పుడు కూడా ఉన్నాను. బట్ నేను చూసినంత మట్టుకైతే నాకైతే ఎప్పుడు అలా అనిపించలేదు, కానీ మేబీ ఉండుండొచ్చు, ఎందుకంటే మాకంటే ముందు చాలా స్టేజెస్ తర్వాత మా దగ్గరకు వస్తుంది కాబట్టి మాలాంటి అఫీషియల్స్ ఎంతోమంది దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఇంకొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బయటకు వస్తే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు అందుతాయి. అయితే జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి మీరు అటు వెంకటేశ్వర స్వామి భక్తులుగా మీకు ఎలా అనిపించింది ఈ మాట వినగానే అంటే, అసలు నిజానికి ఊహించలేను ఇలాంటి సంఘటన జరుగుతుంది అని, ఎందుకంటే అదే అక్కడే ఉన్నాను కాబట్టి ఇలాంటివి జరుగుతుందని అసలు ఊహించలేను, కానీ మాకైతే ఇందులో ఎలాంటి సంబంధం లేదు, మాకైతే దీని గురించి ఏమీ ఇంకా తెలియలేదు అంటూ తానైతే చెప్పుకొచ్చింది. ఇక ఈ 2 వీడియోలకి సంబంధించి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారి మరి మొత్తంగా వెయిట్ చేసి చూస్తే ఇంకొద్ది రోజుల్లో మనకు క్లారిటీ వస్తుంది ఎవరు చేశారు ఏంటి అని. ఖచ్చితంగా చేసిన వాళ్ళకైతే శిక్ష పడాలి అంటూ అటు ఆర్కే రోజా కూడా కోరుకుంటుంది. మరి ఆ శిక్ష వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరికి పడబోతుంది, తనకే పడబోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి కేర్ ఆఫ్ అడ్రస్ రోజా అని చెప్పుకోవచ్చు. ఇక తిరుపతి అమ్మాయిని నాకు ఇంకొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే నేను అసలు సహించేదే లేదు అంటూ రోజా అయితే మాట్లాడిందనమాట.